రమణ్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు ఇదివరకు చెప్పాను, ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్ ఈ రెండు కూడా అక్టోబర్ నవంబర్ నెలల్లో నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు టెట్లకి ఉపయోగపడే విధంగా నేను కంటెంట్ అనేది ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నాను. వీటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంతకుముందు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ టెట్లకు సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ 1లో భాగంగా ఇంతకుముందు 30 ప్రశ్నలు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి ఇచ్చాను. మరో 30 ప్రశ్నలు తెలుగు కంటెంట్ నుంచి ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తున్నాను. వీటిని వినియోగించుకోండి. టోటల్ బిట్స్ 150. అయితే ఈ 150 బిట్లలో ఈ వీడియోలో 60 బిట్లు సోషల్ కంటెంట్ నుంచి ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ నుంచి 30 బిట్లు ఇస్తాను. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఇటు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ని, తెలంగాణ టెక్స్ట్ బుక్స్ని రెండింటినీ కూడా నేను ఫాలో అవుతూ నేను ఇస్తున్నాను. ఈ 3 వీడియోలు అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఏదైతే ఇచ్చానో అది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి, తెలంగాణ అభ్యర్థులకి ఇద్దరికి యూజ్ అవుతుంది. తెలుగు కంటెంట్ నుంచి కూడా సందులు సమాసాలు ఇచ్చాను కాబట్టి ఆ వీడియో కూడా 2 రాష్ట్రాల వరకు చూసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ స్టడీస్ అనేది మీకు ఇస్తున్నాను. ఈ సోషల్ స్టడీస్ నుంచి వచ్చినటువంటి ఈ కంటెంట్ కూడా 2 రాష్ట్రాల వరకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు అని అనుకోవద్దు. అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పార్ట్ మాత్రమే, లెసన్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కాస్త వేరువేరుగా ఉంటాయి. ఆ వేరువేరుగా ఉన్నప్పుడు వాటిని నేను డివైడ్ చేసి ఆంధ్ర వాళ్ళకి ప్రత్యేకంగా, తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తాను. కానీ 2 రాష్ట్రాల వరకు కంబైన్డ్గా కలిపి ఇవ్వాల్సినటువంటి కంటెంట్ ఇచ్చినప్పుడు 2 రాష్ట్రాల వరకు కంబైన్డ్గా ఇస్తూ ఉంటాను. సో 2 రాష్ట్రాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా నేను దగ్గర పెట్టుకొని అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే నేను మీకు బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను. ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇకపోతే మన కంటెంట్ని ప్రారంభించేద్దాం. ఆలస్యం చేయొద్దు. ఈ వీడియోలో 60 సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇకపోతే మొదటి బిట్ని చూద్దాం. ఇక్కడ ఈ వీడియోకి మొదటి బిట్టు ఓవరాల్గా 91వ బిట్టు. వజ్జి జనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. వజ్జి అనేటటువంటి జనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. మౌర్య, మగధ, శాతవాహన, చోళ. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఇచ్చేస్తున్నా. ఆప్షన్ 2 మగధ సరైనటువంటి జవాబు. ఇక 92వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 92. 92వ బిట్టు. మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన జనపదం క్రింది వాటిలో ఏదో గుర్తించండి. షోడశ మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన జనపదం క్రింది వాటిలో ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 అస్మక సరైనటువంటి జవాబు. అస్మక జనపదం సరైనటువంటి జవాబు. 93వ బిట్టు. పోతన లేదా పౌధాన్యపురం అనేది ఏ జనపదానికి రాజధాని? పోతన లేదా పౌధాన్యపురం అనేది ఏ జనపదానికి రాజధాని? జవాబు ఆప్షన్ 2 అస్మక జనపదానికి రాజధాని. 94వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 94. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఇవి మొత్తం 16 జనపదాలు కాబట్టి 16 జనపదాలు. షోడశ జనపదాలు అంటే అర్థము 16 జనపదాలు అని చెప్పి అర్థము. ఇవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏర్పడ్డాయండి? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడ్డాయి. మరి ఈ షోడశ మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పడినటువంటి ఈ షోడశ మహాజనపదాల గురించి అగుత్తరనీకాయ అనేటటువంటి బౌద్ధ సాహిత్యం తెలుపుతున్నది. అగుత్తరనీకాయ అనేటటువంటి బౌద్ధ సాహిత్యం ఈ మహాజనపదాల గురించి తెలుపుతున్నది. ఈ
అగుత్తరనికాయ అనేది సుత్త పీఠికలో భాగం. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అని చెప్పి ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు కూడా గుర్తు పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. 95వ బిట్టు షోడశ మహాజనపదాల గురించి తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇది ఇండియన్ హిస్టరీ కాబట్టి తెలంగాణ టెట్కి ప్రిపేర్ అయినా, ఏపీ టెట్కి ప్రిపేర్ అయినా, సి టెట్కి ప్రిపేర్ అయినా అందరూ కూడా ఈ వీడియో చూడొచ్చు. షోడశ మహాజనపదాల్లో పర్వత ప్రాంతాల్లో వెలిసిన జనపదాలు లేదా జనపదం క్రింద వాటిలో ఏది గుర్తించండి. షోడశ మహాజనపదాలు 16 ఉన్నాయి కదా, వాటిలో పర్వత ప్రాంతాల్లో వెలిసిన జనపదాలు లేదా జనపదం ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 4. అంటే ఇక్కడ ఉన్నటువంటి మల్ల మరియు వజ్జి అనేటటువంటి ఈ 2 జనపదాలు పర్వత ప్రాంతాల్లో వెలిసినటువంటి జనపదాలు. 96వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 96వ బిట్టు ఇక్కడ రాచరిక రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రాచరిక రాజ్యాలు అనేవి గంగా నది పరివాహక ప్రాంతంలో వెలిసిల్లినవి. గుర్తుపెట్టుకోండి, రాచరిక రాజ్యాలు అన్నీ కూడా గంగా నది ప్రాంతంలో వెలిసిల్లినవి. మరి గణతంత్ర రాజ్యాలు అన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో వెలిసిల్లినవి. గంగా నది ప్రాంతంలో రాచరిక రాజ్యాలు, పర్వత ప్రాంతాల్లో గణతంత్ర రాజ్యాలు వెలిసిల్లినవి. గ్రామాలలో అంటే ఈ 16 మహాజనపదాలు కాలంలో గ్రామాలలో భూ యజమానులు ఎవరైతే ఉండేవారో వారిని గృహపతి అని చెప్పి పేర్కొనేవారు. ఏమని పేర్కొనేవారండి? గృహపతి. గృహపతి అంటే ఎవరు? గ్రామాల్లోని భూ యజమాని. గ్రామాల్లోని భూ యజమానిని గృహపతి అని చెప్పి పిలిచేవారు. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. 97వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 97వ బిట్టు పౌధాన్యపురం. పౌధాన్యపురం దీనిని నేడు ఇలా పేర్కొంటున్నారు. పౌధాన్యపురంనే నేడు ఇలా పేర్కొంటున్నాము. జవాబు ఆప్షన్ 1 బోధాన్ సరైనటువంటి జవాబు. ఈ బోధాన్ అనేది నిజామాబాద్ జిల్లాలో ఉంది. బోధాన్లో ఏషియన్ కంట్రీ అంటే ఏషియన్ కాంటినెంట్ లోనే అతి పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అది ప్రస్తుతం మూతపడింది. 98వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మహాజనపదాలలో భరుక్తా అనగా. మహాజనపదాలలో భరుక్తా అనగా జవాబు సేవకులు. సేవకులని మహాజనపదాల కాలంలో భరుక్తా అని చెప్పి పేర్కొన్నారు. 99వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. షోడశ మహాజనపదాలలో పశ్చిమాన ఉన్న రాజ్యం క్రింది వాటిలో ఏది? షోడశ మహాజనపదాలలో పశ్చిమాన ఉన్న రాజ్యం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 అస్మక సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 100 క్రింది వాటిలో షోడశ మహాజనపదం కానిది ఏది గుర్తించండి. క్రింది వాటిలో షోడశ మహాజనపదాలు 16 కదా, ఆ 16 మహాజనపదాలలో లేనటువంటిది క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 కేశాంబి. కేశాంబి అనేది షోడశ మహాజనపదాల్లో భాగం కాదు. ఇకపోతే బిట్ నంబర్ 101 క్రింది వాటిలో సరికాని అంశం అంటే తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ని గుర్తించండి. ఇళ్లలో పనిచేసేటటువంటి కూలీలను భర్తుక అని చెప్పి అనేవారు. ఇళ్లలో పనిచేసేటటువంటి కూలీలను భర్తుక అని చెప్పి అనేవారు. ఇళ్లలో పనిచేసే కూలీలను ఏమనేవాళ్ళండి? భర్తుక అని చెప్పి పేర్కొనేవారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత సైనికులు, తాపి పనివారు నగరాల్లో జీవించేవారు. సైనికులు, తాపి పనివారు నగరాల్లో జీవించేవారు. ఈ 2 స్టేట్మెంట్లు సరైనవే. అలాగే గణతంత్ర రాజ్యాలు మొత్తం 2700 సంవత్సరాలు వెలిసిల్లినవి. ఇది రాంగ్ స్టేట్మెంటు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది రాంగ్ స్టేట్మెంటు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? గణతంత్ర రాజ్యాలు 1500 సంవత్సరాల కాలం వెలిసిల్లినవి. 1500 సంవత్సరాల కాలం. 1500 2700 కాదండి, 2700 కాదు, 1500 1500 1500
1500 సంవత్సరాల కాలం గణతంత్ర రాజ్యాలు వెలిసిల్లినవి. దిగానికాయ, మధ్యమనికాయ అనేవి లిఖిత ఆధారాలు. దిగానికాయ, మధ్యమనికాయ అనేవి ఆనాటి జనపదాల గురించి తెలుపుతున్నటువంటి లిఖిత ఆధారాలు. అవన్నీ కూడా ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే. ఈ 3వ స్టేట్మెంటే రాంగ్ స్టేట్మెంట్. మనం ఇప్పుడు అడిగింది ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఏది గుర్తించండి అని చెప్పి అన్నాం. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? గణతంత్ర రాజ్యాలు 1500 సంవత్సరాల పాటు వెలిసిల్లినవి, కానీ ఇక్కడ 2700 సంవత్సరాల పాటు అని చెప్పన్నారు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇకపోతే 102వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. క్రింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఇక్కడ జన అనునది సంస్కృత భాషా పదం. జన అనునది సంస్కృత భాషా పదం. ఇకపోతే ఈ కాలంలో 1/6వ వంతు పన్ను ఏదైతే ఉందో ఈ పన్నుని భాగా అని చెప్పి అన్నారు. తర్వాత వజ్యరాజ్యం ఏదైతే ఉందో ఈ వజ్యరాజ్యం అనేది మగధకు ఉత్తరంగా ఉండేది. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. అయితే ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. జనపదాలు అని చెప్పి అంటున్నాం కదా, ఈ జనపదాలలో జన అనే పదము సంస్కృత భాషా పదం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పన్ను విధించేవాళ్ళు ఈ పన్నుని భాగా అని చెప్పి అన్నారు. ఈ కాలంలో పన్నుని భాగా అని చెప్పి అన్నారు. భాగా అంటే అర్థము పన్ను. పన్ను 1/6వ వంతు ఉండేది. వజ్యరాజ్యం మగధకు ఉత్తర దిశన ఉండేది. మగధకు ఉత్తర దిశన ఉన్నటువంటి రాజ్యం వజ్యరాజ్యం. 103వ బిట్ని ఇక్కడ మనం 103వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 103వ బిట్టు ఇక్కడ మీరు చూడొచ్చు. వజ్యరాజ్యాన్ని పరిపాలించిన వారు క్రింది వారిలో ఎవరు? చక్రవర్తి, యువరాజులు, మంత్రి మండలి, పరిపాలకుల బృందం. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 పరిపాలకుల బృందం సరైనటువంటి జవాబు. వజ్యరాజ్యాన్ని పరిపాలకుల బృందం పరిపాలించేవారు. ఇకపోతే 104వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 104. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ని గుర్తించండి. బుద్ధుడు, మహావీరుడు గణరాజ్యాలకు చెందినవారు. అలాగే మగధకు తూర్పున ఇనుప నిక్షేపాలు కలవు. సాంచి స్తూపం 2000 సంవత్సరాల క్రితం నాటిది. రాజుకి సొంత సైన్యం ఉండేది. ఇలా 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4. 4th స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. రాజుకి సొంత సైన్యం, మహాజనపదాల కాలంలో రాజుకి సొంత సైన్యం ఉండేది అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇకపోతే బుద్ధుడు, మహావీరుడు ఈ ఇరువురు కూడా గణరాజ్యాలకు చెందినవారు. ఈ ఇద్దరు కూడా గణరాజ్యాలకు చెందినవారు. మగధకు తూర్పున ఇనుప నిక్షేపాలు ఉండేవి. సాంచి స్తూపం 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఇక 105వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 105. ఇక్కడ మగధ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు వరుస క్రమం. అంటే మగధ సామ్రాజ్యాన్ని ఏ వంశాలు పరిపాలించాయో వరుసగా గుర్తించండి అన్నది ఇక్కడ వచ్చాను. సరైనటువంటి జవాబును గుర్తించండి. జవాబు మొదట హరియాంకులు పరిపాలన చేశారు. హరియాంకులు మొదట పరిపాలన చేశారు. మొదట ఎవరు పరిపాలన చేశారండి? హరియాంకులు. హరియాంకుల తర్వాత శిశునాగులు పరిపాలన చేశారు. శిశునాగుల తర్వాత నందులు పరిపాలన చేశారు. నందుల తర్వాత చివరికి మౌర్యులు పరిపాలన చేశారు. ఇది మగధను పరిపాలన చేసినటువంటి వంశాలు. ఇక్కడ మొదట హరియాంకులు, తర్వాత శిశునాగులు, తర్వాత నందులు, తర్వాత మౌర్యులు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇకపోతే 106వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 106. వజ్జీ రాజ్యానికి సంబంధించి తూర్పుగా ఉన్నది ఏది? వజ్జీ రాజ్యానికి సంబంధించి తూర్పు దిక్కున ఉన్నది ఏది?
తప్పుగా ఉన్నది ఏది? వజ్రరాజ్యం సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది? జవాబు ఆప్షన్ 4. వజ్రరాజ్యం ఒడిషా వరకు విస్తరించి ఉన్నది అన్నది తప్పు, రాంగ్ స్టేట్మెంట్. పరిపాలకుల బృందం పరిపాలన చేసేది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఈ బిట్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. వజ్రరాజ్యాన్ని పరిపాలకుల బృందం పరిపాలన చేసేది. తమని తాము రాజా అని వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. సమావేశాలకు మహిళలు మరియు బానిసలు హాజరు కాకూడదు అనేటటువంటి ఒక నియమం, నిబంధన ఉండేది. ఈ 3 స్టేట్మెంట్లు కూడా గుర్తుపెట్టుకోండి. పరిపాలకుల బృందం వజ్జీని పరిపాలన చేసింది, వాళ్ళని వాళ్ళు రాజు అని పిలుచుకున్నారు. సమావేశాలకు మహిళలు మరియు బానిసలు వీరు హాజరయ్యేందుకు అవకాశం ఉండేది కాదు. ఇకపోతే మహాజనపదాలకు చెందిన వాటిని జతపరచండి అని చెప్పి ఇక్కడ ఒక ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. దీని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, యజమానుల్ని గృహపతులు అని చెప్పి అన్నాము, అంతే కదా. యజమాని, గృహపతి అంటే యజమాని, గృహపతి అంటే యజమాని. దాసుడు అంటే ఖైదీ, దాసుడు అంటే ఖైదీ, యుద్ధ ఖైదీ. భర్తుక అంటే కూలి పనివాడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సింపుల్, భర్తుక అంటే కూలి పనివాడు. అంటే సింపుల్, ఎవరు మరోళ్ళు అనుకోవద్దు, ఇక్కడ గుర్తు పెట్టుకోవడం కోసం చెబుతున్నాను. సింపుల్, ఒక చిన్న కోడ్ చెబుతున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. అంటే భర్త అంటే ఎవడు? భర్త అంటే ఎవడండి? అంటే భార్యకి ఒక కూలి మనిషి అని చెప్పి అనుకోవచ్చు మనం. భర్త అనేవాడు భార్యకి ఒక కూలి మనిషి, అవునా? భార్యకి, పిల్లలకి. అంటే భర్త అనేవాడు భార్యకి కూలివాడు. ఎవరు ఫీల్ అవ్వద్దండి, జస్ట్ ఇది గుర్తు పెట్టుకోవడం కోసం ఒక క్లూ ఇస్తున్నాను అంతే. భర్త కూలివాడు, భార్యకి కూలివాడు. ఓకే. దాసుడు యుద్ధ ఖైదీ. గృహపతి గృహముకు పతి, గృహమునకు పతి యజమాని. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇకపోతే 108వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 108వ బిట్టు, మహాజనపదాల కాలంలో పట్టణాల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన వర్గం క్రింది వాటిలో ఏది? మహాజనపదాల కాలంలో పట్టణాల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన వర్గం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3, వ్యాపారులు సరైనటువంటి జవాబు. 109వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 109వ బిట్టు, అమరావతి వడ్లమానూరులలో వీరి స్తూపములు ఉన్నాయి. అమరావతి వడ్లమానూరులలో వీరి స్తూపములు ఉన్నాయి. జవాబు ఆప్షన్ 1, శాతవాహనుల యొక్క స్తూపాలు ఉన్నాయి. అమరావతి మరియు వడ్లమానూరు, వీటిలో ఈ 2 పట్టణాల్లో శాతవాహనులు నిర్మించిన స్తూపములు ఉన్నాయి. ఇకపోతే 110వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 110వ బిట్టు, 1856లో బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడు అని ప్రకటించిన గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? 1856లో బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడు అని ప్రకటించిన గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? జవాబు లార్డ్ కానింగ్ సరైనటువంటి జవాబు. 111వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 111, చైనా, ఇరాన్, రోమ్, వీటిలో అంటే ఈ చైనాను, ఇరాన్ని, రోమ్ని, ఈ చైనా, ఇరాన్, రోమ్లను కలిపే వ్యాపార మార్గాల్ని నిర్వహించిన వారు క్రింది వారిలో ఎవరు? చైనా, ఇరాన్, రోమ్లను కలిపే వ్యాపార మార్గాలను నిర్వహించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, ఇక్ష్వాకులు సరైనటువంటి జవాబు. ఇక్ష్వాకులు. ఇకపోతే 112వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. శాతవాహనుల కాలంలో వ్యాపారం వీరితో జరిగేది. శాతవాహనుల కాలంలో వ్యాపారం వీరితో జరిగేది. ఆన్సర్ గుర్తించండి. శాతవాహనుల కాలంలో వ్యాపారం ఎవరితో జరిగింది? జవాబు ఆప్షన్ 3, ఈజిప్ట్ సరైనటువంటి జవాబు. 113వ బిట్టు, ఇక్ష్వాకుల రాజధాని
క్రింది వాటిలో ఏది? ఇక్ష్వాకుల రాజధాని క్రింది వాటిలో ఏది? ఇక్కడ మీరు చూడొచ్చు, శాతవాహనుల కాలంలో వ్యాపారం రోమన్లతో జరిగిందండి. రోమ్, ఈజిప్ట్ అని చెప్పాను, కరెక్షన్ చేసుకోండి, ఈజిప్ట్ కాదు రోమ్, సారీ. శాతవాహనుల కాలంలో వ్యాపారం రోమన్లతో జరిగింది. ఓకే, శాతవాహనుల కాలంలో వ్యాపారము రోమన్లతో జరిగింది, కరెక్షన్ చేసుకోండి. ఇకపోతే 113వ బిట్టు, ఇక్ష్వాకుల రాజధాని క్రింది వాటిలో ఏది? ఇక్ష్వాకుల రాజధాని క్రింది వాటిలో ఏది? ఇక్ష్వాకుల రాజధాని క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 విజయపురి సరైనటువంటి జవాబు. 114వ బిట్టు, 114వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1757లో ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757. 1757లో ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? జవాబు ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా సరైనటువంటి జవాబు. 115వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 115. 115వ బిట్టు, కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఏ విషయం చర్చింపబడింది? శిల్పాలు, చిత్రలేఖనం, రాజ్యపాలన, సాహిత్యము, భాష, పైవన్నీ. సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 రాజ్యపాలన సరైనటువంటి జవాబు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాజ్యపాలన అన్న విషయం చర్చించబడింది. 116వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 116వ బిట్టు, మౌర్యుల కాలంలో అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం క్రింది వాటిలో ఏది? మౌర్యుల కాలంలో అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 హిందూ కుష్ సరైనటువంటి జవాబు. 117వ బిట్టు, కాకతీయుల కాలంలో నీటి వసతి గల భూమిని ఇలా పిలిచారు? కాకతీయుల కాలంలో నీటి వసతి గల భూమిని ఎలా పిలిచారు? జవాబు ఆప్షన్ 1 వెలిపొలం అని చెప్పి పిలిచారు. వెలిపొలం అని పిలిచారు. 118 బిట్టు, భారతదేశపు ఉపఖండంలో మొదటి చక్రవర్తిని గుర్తించండి. భారతదేశపు ఉపఖండంలో మొదటి చక్రవర్తిని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 చంద్రగుప్త మౌర్యుడు సరైనటువంటి జవాబు. 119వ బిట్టు, విజయనగర సామ్రాజ్యంని సంగమ వంశం, సోలవ వంశం, తులువ వంశం, అరవీటి వంశం పరిపాలన చేశాయి. అయితే అందులో సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి? సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు గుర్తించండి? జవాబు ఆప్షన్ 2 రెండవ దేవరాయలు సరైనటువంటి జవాబు. 120వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 120, మౌర్య చక్రవర్తులు సరైన వరుస క్రమం గుర్తించండి. అంటే మౌర్య సామ్రాజ్యంని ఎవరి తర్వాత ఎవరు పరిపాలన చేశారు? సరైన వరుస క్రమం గుర్తించండి. మొదటగా మౌర్య చంద్రగుప్తుడు తర్వాత బింబిసారుడు, ఈయన తర్వాత అశోకుడు. ఇది సరైనటువంటి వరుస క్రమం. ఓకే, ఇది సరైనటువంటి వరుస క్రమం. మౌర్య చక్రవర్తుల సరైనటువంటి వరుస క్రమం. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, బింబిసారుడు కాదండి. 120 బిట్ ఒకసారి చూడండి. ఇది బింబిసారుడు కాదు, బిందుసారుడు. బిందుసారుడు కరెక్షన్ చేసుకోండి. బింబిసారుడు హరియాంకు వంశంలో వస్తాడు. ఇది బిందుసారుడు. బిందు అని కరెక్షన్ చేసుకోండి. బింబి కాదు, బింబిసారుడు హరియాంకు వంశంలో వస్తాడు. ఇక్కడ బిందుసారుడు
మౌర్య చంద్రగుప్తుడి యొక్క కుమారుడు బిందుసారుడు. బిందుసారుడు యొక్క కుమారుడు అశోకుడు. బింబి కాదండి, కరెక్షన్ చేసుకోండి. ఇకపోతే అండి చూడండి, మౌర్య చక్రవర్తుల యొక్క సరైన వరుస క్రమం మొదటగా చంద్రగుప్త మౌర్యుడు వస్తాడు. ఓకే, దాని తర్వాత బిందుసారుడు వస్తాడు, దాని తర్వాత అశోకుడు వస్తాడు. ఇది సరైనటువంటి వరుస క్రమం. దాని తర్వాత 121వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 121వ బిట్టు చూడండి. 2000 సంవత్సరాల క్రితం చైనా నుంచి వలస వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు క్రింది వారిలో ఎవరు? 2000 సంవత్సరాల క్రితం చైనా నుంచి వలస వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఇక్ష్వాకులు సరైనటువంటి జవాబు. ఇక్ష్వాకులు. 122వ బిట్టు రాజసింహుడుగా పేరుగాంచిన వారు క్రింది వారిలో ఎవరు? రాజసింహుడుగా పేరుగాంచిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 నరసింహవర్మ సరైనటువంటి జవాబు. హర్షుడికి తర్వాత రెండవ పులకేశికి ఈ నదీ తీరంలో యుద్ధం జరిగింది. హర్షుడికి రెండవ పులకేశికి మధ్య ఈ నదీ తీరంలో యుద్ధం జరిగింది. జవాబు ఆప్షన్ 4 నర్మదా నదీ తీరాన సరైనటువంటి జవాబు. 124వ బిట్టు నవరత్నాలలో భవన నిర్మాణ ఇంజనీరు అని చెప్పి ఎవరిని పేర్కొంటారు? నవరత్నాలలో భవన నిర్మాణ ఇంజనీరుగా పేరుగాంచిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 ఘటకర్పూరకుడు సరైనటువంటి జవాబు. 125వ బిట్టు కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు? కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేశారు? జవాబు ఆప్షన్ 4 రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారు. 126వ బిట్టు మోటుపల్లి అభయశాసనంను వేయించిన వారు ఎవరు? మోటుపల్లి అభయశాసనం అంటే వర్తకులు ఎవరైతే సముద్ర మార్గం గుండా వ్యాపార వర్తక వాణిజ్యాలు నిర్వహిస్తున్నారో అటువంటి వర్తకులకు వారి యొక్క రక్షణకు, వారి వ్యాపార రక్షణకు అభయమిస్తూ మోటుపల్లి అభయశాసనంను వేయించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 గణపతి దేవుడు సరైనటువంటి జవాబు. గణపతి దేవుడు సరైనటువంటి జవాబు. ఇకపోతే 127వ బిట్ని చూస్తున్నాం. 127వ బిట్టు మార్కోపోలో అనేటటువంటి ఇటాలియన్ యాత్రికుడు కాకతీయ రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు? మార్కోపోలో అనేటటువంటి ఇటాలియన్ యాత్రికుడు కాకతీయ రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు? జవాబు ఆప్షన్ 4 రాణి రుద్రమదేవి కాలంలో సందర్శించాడు. 128వ బిట్టు రుద్రమదేవిని రుద్ర మహారాజుగా పిలిచిన వారు క్రింది వారిలో ఎవరు? రుద్రమదేవిని రుద్ర మహారాజుగా పిలిచిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 బొల్లి నాయకుడు సరైనటువంటి జవాబు. 129వ బిట్టు హనుమకొండ శాసనం ఇతని కాలానికి సంబంధించినది. హనుమకొండ శాసనం ఇతనికి సంబంధించినది. జవాబు ఆప్షన్ 4 రుద్రదేవుడు మరియు గణపతి దేవుడు ఈ ఇరువురికి సంబంధించినది హనుమకొండ శాసనం. 130వ బిట్టు మోటుపల్లి అభయ శాసనంను 1244వ సంవత్సరంలో జారీ చేయడం జరిగింది. మోటుపల్లి అభయ శాసనంని 1244లో జారీ చేయడం జరిగింది. మరి మోటుపల్లి అభయ శాసనంని ఎవరు జారీ చేశారు? ఈ బిట్టు 2 సార్లు రిపీట్ అయింది. ఇదే బిట్ ఇంతకు ముందు ఇచ్చినను, సారీ అండి, రెండోసారి బిట్ రిపీట్ అయింది. గణపతి దేవుడు సరైనటువంటి జవాబు. ఇకపోతే 131వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 131వ బిట్టు కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకి మార్చిన వారు క్రింది వారిలో ఎవరు?
కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 ప్రతాపరుద్రుడు సరైనటువంటి జవాబు. ఓరుగల్లు ఓ మీద కొమ్ము ఉంటుంది, ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. ఓరుగల్లుకు మార్చినవాడు ప్రతాపరుద్రుడు. 132వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతాపరుద్ర యశోభూషణంను రచించిన వారు ఎవరు? ప్రతాపరుద్ర యశోభూషణంను రచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 విద్యానాథుడు సరైనటువంటి జవాబు. 133వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 133 మోటుపల్లి నుంచి సన్నని వస్త్రాలు వజ్రాలు ఎగుమతి అయ్యేవి, ఇతర దేశాలకి ఎగుమతి అయ్యేవి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? మోటుపల్లి నుంచి సన్నని వస్త్రాలు వజ్రాలు ఎగుమతి అయ్యేవి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 మార్కో పోలో సరైనటువంటి జవాబు. 134వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాకతీయుల కాలంలో నాయంకరులు అనగా, కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ అనేది ఉండేది. ఇది గుర్తుపెట్టుకుంటారు. నాయంకర వ్యవస్థ ఎవరి కాలంలో ఉండేది? కాకతీయుల కాలంలో ఉండేది. మరి కాకతీయుల కాలంలో నాయంకరులు అని ఎవరిననే వాళ్ళు? చూడండి, శిస్తును వసూలు చేసుకునే హక్కు గల గ్రామస్తులు, శిస్తును వసూలు చేసుకునే హక్కు ఉన్నటువంటి గ్రామస్తులు, వారిని నాయంకరులు అని చెప్పి అన్నారు. ఇకపోతే 35వ బిట్టు, 135వ బిట్టు ముత్యాలశాల అన్న భవనమును నిర్మించిన వారు క్రింది వారిలో ఎవరు? ముత్యాలశాల అన్న భవనంని నిర్మించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 రెండవ దేవరాయలు సరైనటువంటి జవాబు. 136వ బిట్టు శ్రీకృష్ణదేవరాయలు ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేవాడు. ఆప్షన్ 1 దీపావళి పండుగను సరైనటువంటి జవాబు. 137వ బిట్టు క్రీస్తకం 1420లో విజయనగరాన్ని దర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? క్రీస్తకం 1420లో విజయనగరాన్ని దర్శించిన ఇటలీ యాత్రికుడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4 నికోలో కాంటే సరైనటువంటి జవాబు. 138వ బిట్టు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం క్రింది వాటిలో ఏది? శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 క్రీస్తకం 1509 నుంచి 1529 సరైనటువంటి జవాబు. 139వ బిట్టు శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? డొమింగో పేయజ్ సరైనటువంటి జవాబు. 140వ బిట్టు తల్లికోట యుద్ధం, దీన్నే రాక్షస తంగడి యుద్ధం అని చెప్పి బన్నిహట్టి యుద్ధం అని చెప్పి అంటారు. తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం లేదా బన్నిహట్టి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ 3 1565వ సంవత్సరం, క్రీస్తు శకం 1565వ సంవత్సరం సరైనటువంటి జవాబు. 141 బిట్టు అచ్యుతరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? అచ్యుతరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? జవాబు న్యూనిజ్ సరైనటువంటి జవాబు. న్యూనిజ్ సరైనటువంటి జవాబు. ఇకపోతే 142వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 142 రాయబారులకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. రాయబారులకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 తప్పుగా ఉంది. ఎందు గురించి అంటే అబ్దుల్ రజాక్ 1443వ సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించాడు. 1443 1443 44 వస్తుంది, 33 కాదండి, 1443
1 4 4 3 ఇది. అబ్దుల్ రజాక్ మిగిలిన రాయబారులు మిగిలిన వాళ్ళందరూ కూడా నికోల కాంటే 1420లో సందర్శించాడు. డొమింగో పేయస్ 1520 కాలంలో విజయనగరం సందర్శించాడు. న్యూనిస్ 1537వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు. 143వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ని గుర్తించండి. ఆది మానవులు వస్త్రాలుగా జంతు చర్మాలను దుస్తుల్ని వాడేవారు. ఆది మానవులు చిన్న చిన్న సమూహాలుగా లేదా గుంపులుగా ఉండేవారు. ఆది మానవులు ఆహారం కోసం సంచార జీవనాన్ని గడిపేవారు. కాబట్టి పైవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 144 బిట్టు ఆది మానవుల చరిత్రకు సంబంధించిన బేతంచెర్ల బనగానపల్లె గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆది మానవులకు చరిత్రకు సంబంధించినటువంటి బేతంచెర్ల బనగానపల్లె గుహలు ఏ జిల్లాల్లో ఉన్నాయి? జవాబు ఆప్షన్ 3 కర్నూలు జిల్లాలో ఉన్నాయి. 145వ బిట్టు ఆదిమ చరిత్రకు సంబంధించిన బెలూం గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆది మానవుల చరిత్రకు సంబంధించిన బెలూం గుహలు ఎక్కడ ఉన్నాయి? జవాబు ఆప్షన్ 3 కర్నూలు జిల్లాలో ఉన్నాయి. 146వ బిట్టు భారత ఉపఖండం మొత్తం మీద ఎముకతో తయారు చేసిన ఆదిమ చరిత్ర నాటి పనిముట్లు దొరికిన ఏకైక ప్రదేశం క్రింది వాటిలో ఏది? భారత ఉపఖండం మొత్తం మీద ఎముకతో తయారు చేసిన ఆదిమ చరిత్ర నాటి పనిముట్లు దొరికిన ఏకైక ప్రదేశం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 కర్నూలులోని బెలూం గుహలు సరైనటువంటి జవాబు. 147వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆది మానవులు గుహలలోను రాతి స్థావరాల్లోనూ నివసించేవారు. కరెక్ట్ స్టేట్మెంట్. గుహలపై అంటే గుహల గోడలపైన తర్వాత రాతి స్థావరాలపైన జంతువులను వేటాడే సంఘటనల్ని వీటిని చిత్రించేవారు. ఆది మానవులు రంగురాళ్లను పిండి చేసి వాటిలో జంతువుల కొవ్వును కలిపి చిత్రాలను గీచేవారు. కాబట్టి 3 స్టేట్మెంట్లు సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి ఆన్సర్. 148వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 148వ బిట్టు ఆది మానవులు బొమ్మలను చిత్రించడానికి కుంచెగా దేన్ని ఉపయోగించారు? ఆది మానవులు బొమ్మలను చిత్రించడానికి కుంచెగా దేన్ని వాడినారు? జవాబు ఆప్షన్ 3 వెదురు కుంచెలను సరైనటువంటి జవాబు. 149వ బిట్టు ఎరుపు తెలుపు రంగులలో ఆది మానవుడు గీసిన సుమారు 200 పైగా చిత్రాలను గీసిన 10 రాతి స్థావరాలను ఎక్కడ కనుక్కున్నారు? ఎరుపు తెలుపు రంగులలో ఆది మానవుడు గీసిన సుమారు 200 పైగా చిత్రాలు 10 రాతి స్థావరాలను ఎక్కడ కనుక్కున్నారు? జవాబు ఆప్షన్ 4 చింతకుంట అనేటటువంటి ఈ గ్రామంలో. ఇకపోతే 150వ బిట్టు చూడండి. నంద్ర గ్రామంలో త్రవ్వకాల్లో ఆదిమ మానవుని పనిముట్లు బయలుపడినవి. నంద్ర గ్రామం ఎక్కడ ఉన్నది? నంద్ర గ్రామంలో త్రవ్వకాలు జరిగాయి. ఆ త్రవ్వకాల్లో ఆదిమ మానవుని పనిముట్లు బయలుపడ్డాయి. ఇంతకీ నంద్ర గ్రామం ఎక్కడ ఉంది? జవాబు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇవ్వండి. ఈ వీడియోలో 60 అంటే సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి 60 బిట్లు మనం ప్రాక్టీస్ చేసాం కదా ఓవరాల్గా. సో ఈ వీడియోలో ఉన్న బిట్లు మీకు యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే
ఏవైనా బై మిస్టేక్ ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ జరుగుంటే మా దృష్టికి తీసుకురండి. ఇంకా సమర్థవంతంగా ప్రామాణికంగా ఎటువంటి తప్పులు లేకుండా చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా మీ ముందుకి ఎప్పటికప్పుడు కంటెంట్ అనేది తీసుకువస్తాను. చూడండి ఇక్కడ ఏపీ టెట్కి తెలంగాణ టెట్కి రెండింటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ కంటెంట్ మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఏపీ టెట్కు సంబంధించి ఏపీ టెట్ అంటే ఏపీ స్కూల్ టెక్స్ట్ బుక్స్, అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ స్కూల్ టెక్స్ట్ బుక్స్, రెండు స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా నేను రిఫర్ చేసి మీకు బిట్స్ అనేది ఫ్రేమ్ చేసి అందిస్తూ ఉంటాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ టెట్, తెలంగాణ టెట్ రెండు టెట్లకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు రెగ్యులర్గా మన ఛానల్స్ని, మన ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు ఏపీ టెట్కి తెలంగాణ టెట్కి రెండింటికి ఉపయోగపడే విధంగా కంటెంట్ అనేది ఇస్తూ ఉంటాను. అలాగే ఈ ప్రిపరేషన్తో మీరు సీటెట్ కూడా ఈజీగా క్వాలిఫై అవ్వగలరు. సీటెట్ కూడా క్వాలిఫై అవ్వగలరు. నేను చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, అలాగే తెలుగు, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ ఈ కంటెంట్, వీటి యొక్క మెథడాలజీ ఇవి మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సరేనా? ఇంకా మరిన్ని అంశాలతో మరో వీడియోలో మరికొన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.